చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఆగిపోరు. నీ మొగుడు వాడనలు ఏం చేశారో తెలుసా? నీళ్ళు అడిగిన పాపానికి ఒక ఊరిని చంపేశారు. నేను చదువుకున్న చదువు వీళ్ళకు ఉపయోగపడాలని ఆశపడ్డాను. ఊత ముగ్గు ద్వారా అన్న ఊరిని ఊపిరి లేకుండా చేశారమ్మా వీళ్ళు. పసిపాపల్ని కూడా వదలలేదు. ఎంత పాప. నేను కూడా నీలాగే ఇంజనీర్ అవుతాను, మా ఊర్లాంటి చాలా ఊళ్ళకి నీళ్ళు ఇప్పిస్తాను అని అంటుంటే నీళ్లు నీళ్లు అంటూ నీ చేతుల్లో ఏరా దాహం అని అడిగి నా పిల్లలు వీడు ఏం చేశారో తెలుసా? ఠాకూర్ కా పానీ. ఇలాంటి వాళ్ళతో చంపాలి. పానీ నేను తిరుగుతానని దాహం నా కొడక. ఇక్కడ తుపాకీ పడితే తప్ప పనులు జరగవని, తూటాలు దిగితే తప్ప మార్పు రాదని అర్థమైంది. డ్యామ్ వచ్చే వరకు ఒక్క మార్బుల్ రాయిని కూడా బయటికి వెళ్ళనివ్వను. ఇక నుంచి చావు కోసం ఎదురు చూస్తూ రోజు లెక్క పెట్టుకోమని బలవంతుకి చెప్పండి. ఈ దేశం గర్వించదగ్గ ఒక ఇంజనీర్ ఆ ఠాకూర్ల సామ్రాజ్యాన్ని కూల్చడానికి తన ఉద్యోగాన్ని వదిలేసి ఆయుధం పట్టాడు. తన అన్న చావుతో రగిలిపోయిన బలవంత్ సింగ్ ఠాకూర్ సీతారాం గారిని పట్టుకోవడానికి వేట కుక్కలా వెతకడం మొదలుపెట్టాడు. సీతారామన్ అడిగినట్టే నాడు బాంబులు 7 గొడవలు అందులోనే ఉన్నాయి. అన్నని అడిగినామని చెప్పండి. सीताराम साहब ने हमारे पंजाब के लिए बहुत बड़ा डैम बनाया था. அந்த பெட்டில திருப்பாய் தருவாள் இருக்கு. சீதாராம் சார் கேட்டதா சொல்லுங்க. जय माता दी. అంత పని చేశారు, అందరూ హెల్ప్ చేస్తున్నారు. చేంజ్ అయింది, గెటప్ చేంజ్ అయింది. టూల్ బాక్స్ లో ఇప్పుడు బాక్స్ వెపన్స్ ఉన్నాయి. అన్నమాట ప్రకారం వాళ్ళ మార్బుల్ బిజినెస్ ఆపేశాడు. ఒక్క రాయి కూడా క్వారీ దాటనివ్వలేదు. మహారాజును అంతం చేయకపోతే వాళ్ళ ఉనికికే ప్రమాదం అనుకున్న ఠాకూర్ల చేతికి ఒకరోజు మహారాజ్ భార్య దొరికింది. आओ महारानी, వీళ్ళంతా నీ మొగుడు కోసం ప్రాణాలిచ్చే ఫ్యాన్స్. కొట్టుని బాదినట్టు బాదుతున్న ఆ డాకుగాడి ఎక్కడున్నాడో చెప్పట్లేదు. సొంత మనుషుల కన్నా వీళ్ళకి నీ మొగుడు ఎక్కువైపోయాడా? వాడి బిడ్డకేమైనా జరిగితే అప్పుడైనా నోరు తెరుస్తారేమో. ఏ సాంబా, దీన్ని కడుపులో పెరుగుతున్నది మగబిడ్డో ఆడబిడ్డో చూద్దామా?
ముందుగా తక్కువ అక్క మీద వేసి చెయ్యి రామ్. క్యా చీజ్ హై. నీకు ఇలాంటి కూతురుందని తెలిస్తే ఆ రోజే నీ బదులు దీన్ని లాక్కెళ్ళేవాడిని కదే. వద్దయ్యా. డేయ్, దాన్ని టెంట్ లోకి ఈడ్చికిరారా. అయ్యా, వద్దయ్యా. వేస్ట్ అంటే వద్దయ్యా. గాలి వస్తుంది చెట్లు. రేయ్ ఠాకూర్, తన్ని వదిలేయ్. ఆయన ఎక్కడున్నాడో నేను చెప్తా. అచ్చా వదిలేమన్నారు. ज्ञानपुर, शौकतपुर, बजरंगपुर, धनूरी घाट। साहब ఏంట్రా అది చూపిస్తున్న చోటు ఇదే సాబ్. అరే అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు. ఎక్కడ అయిపోయి ఆ టైం వచ్చింది. ఇంకో బ్రదర్ టైం వచ్చారు. నీకు ఇంకా అర్థం కాలేదా? కడుపులో ఉన్న బిడ్డ తన్ని మరీ చెప్తోంది ఆ ఇసుక తుఫాన్ని చీల్చుకుంటూ వాళ్ళ నాన్న వస్తున్నాడని. మహారాజ్ పెళ్ళం బస్సులో వెళ్తూ అంత ఈజీగా దొరికేసిందంటే ఎలా నమ్మేశారా? నువ్వు తీసుకొచ్చిన ఊరు జనాల్ని ఎక్కడ దాచావో తెలుసుకోవడానికి నా మొగుడేసిన ప్లాన్ రైట్. ఇట్స్ జస్ట్ ట్రాప్. అందరికీ ఈ సీన్ వస్తుంది. चंबल का भगवान సావు టైం వచ్చింది. చూడాలి చూడాలి అని కలవరించావు కదరా. ఇంతవరకు నువ్వు ఎంతో మంది ఆడపిల్లల్ని చేర్చుంటావు. ఇప్పుడు ఒక ఆడపిల్ల మగాడిని చేరిస్తే ఎలా ఉంటుందో దేక్ చాలే. చంద్రిక, మీ అమ్మ మీద చేయేస్తున్నోడికి వాడి అమ్మ గుర్తొచ్చేలా చేయి. కావాలి అదే కావాలి. ఆడపిల్లతో చూడాలి. నాకేదనైతే నా తమ్ముడు బలవంత్ సింగ్ నిన్ను వెతికి వెతికి చంపుతాడు. వార్నింగ్ చచ్చేవాడు కాదు, చంపేవాడు వాలి. टेंशन मत ले, उस बलवंत को भी सुकून से भेज दूंगा. सुकून से भेज दूंगा. वाह सीन. మజా వచ్చింది ఫ్రెండ్స్. मतलब ఈ సీన్ ఇంకా బాగున్నా. అంటే బాలకృష్ణ గారు చేంజ్ అది అయ్యారు. అంటే ఫుల్ గెటప్ ఇంకా అన్ని జాబ్ వదిలేసి చేంజ్ అయిపోయారు ఫుల్. యాక్చువల్లీ వీళ్ళతో బదులు తీసుకోవడానికి చాలా బాగున్నాయి. మజా వచ్చింది. అంటే సీన్స్ మళ్ళీ డైలాగ్స్ ఇంకా చాలా బాగున్నాం. ఇంకా బాలకృష్ణ గారు యాక్టింగ్, ఇంకా సైడ్ లో కూడా ఎవరు యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అంటే వాళ్ళ పేరేంటి, మక్రంత్.
చాలా మంచి మంచి యాక్టర్, హిందీ యాక్టర్, చాలా మంచి యాక్టర్. ఇంకా దాని తర్వాత వైఫ్, తన వైఫ్ ఎవరది ఇప్పుడు గుర్తురాడలే పేరు, తను కూడా బాగా యాక్టింగ్ చేసింది. ఎప్పుడు వద్దే చెప్పింది, నీకేంటి అనిపించింది అంటే సీతారాం వైఫ్ అలాగే దొరికిపోతుందా నీకు బస్సులో వెళ్ళినప్పుడు, అదంతా మా ప్లాన్ అనేది చెప్పింది. చాలా బాగా యాక్టింగ్ చేసింది అప్పుడు. ఇంకా చాలా ఎమోషనల్ సీన్ ఉంది యాక్చువల్లీ. అక్కడ అందరికి చంపేశారు, ఇంకా వీళ్ళు చూస్తారు అది, మళ్ళీ ఆ పాప చచ్చిపోయింది. ఆ ఎమోషనల్ సీన్ కూడా చాలా బాగా చేశారు డైరెక్షన్. ఇంకా బాలకృష్ణ గారు యాక్టింగ్ చాలా బాగుంది నిజం. అయితే ముగ్గురు నుంచి 2 బ్రదర్స్ అయితే అయిపోయింది. అయితే ఇంకా బాబీ దేవలే ఉన్నారు ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ సీన్ నాకు అనిపిస్తుంది బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. ఇదే ఉన్నాం ఫ్లాష్ బ్యాక్. బాబీ దేవల్ వస్తారు ఇప్పుడు, ఎతికిసి వస్తారు వాళ్ళకు. చూడాలి ఏంటవుతుందో. ఓకే అయితే ఫ్రెండ్స్, చూడాలి నెక్స్ట్ సీన్లో ఏంటవుతుందో. అప్పుడు దాకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అయితే బాయ్, టేక్ కేర్.